తెలంగాణలో ఎన్నికల సమరంలో ప్రచారం గడువు ముంచుకొస్తోంది. మరో 4 రోజుల్లో క్యాంపెయిన్ మిగనుంది. చివరి దశ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి పార్టీలు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కౌండిన్య అందిస్తారు. కౌండిన్య, చెప్పండి, తెలంగాణలో అయితే నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగింది? అంత సజావుగా జరిగిందని అనుకోవచ్చా? తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 3వ తారీఖున కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ విడుదల చేయడం జరిగింది. 3 నుండి 10వ తారీఖు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులందరూ కూడా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగానే కూడా దాఖలు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే 10వ తారీఖు వరకు దాదాపు 3,500 నామినేషన్లు కూడా నమోదైనట్టు కూడా ఈసీ వెల్లడించిన పరిస్థితి మనం చూసినాం. అయితే 13వ తారీఖున స్క్రూటినీ కూడా జరగడం జరిగింది. అయితే అందులో 608 నామినేషన్లను కూడా అభ్యర్థుల నామినేషన్లు కూడా ఈసీ తిరస్కరించిన నేపథ్యంలో దాదాపు 15వ తారీఖు వరకు వచ్చే వరకు 2,298 మంది అభ్యర్థులు అయితే ప్రజెంట్ బరిలో ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్తో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరందరూ కూడా ప్రచారంలో ముందుకు సాగుతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటూ కూడా వాటికి సంబంధించిన ఏర్పాట్లను కూడా చేస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 119 నియోజకవర్గాల్లో కూడా ఎప్పటికప్పుడు కూడా ఈసీ ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి ఎన్నికల సమయంలో డబ్బులు మద్యానికి కూడా ప్రియారిటీ లేకుండా కూడా అన్ని కోణాల్లో కూడా ప్రత్యేకంగా కూడా ఎన్నికల చొరవ కూడా చూసుకుంటున్నామని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 687 మంది అభ్యర్థులు 687 కోట్ల రూపాయలు కూడా పట్టుకున్న పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు కూడా ఈసీ ప్రత్యేకమైన ఫోకస్ పెట్టింది. ఇప్పటికే 5 రాష్ట్రాల్లో 1800 కోట్ల వైపు కూడా డబ్బు పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికే ఈ నేపథ్యంలోనే ఎన్నికల నేపథ్యంలోనే ఇప్పటికీ అధికారులు అందరూ కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు కూడా ఈసీ ప్రత్యేకమైన ఫోకస్ పెట్టింది. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఇప్పటికే భారీ ఎత్తున కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా సీఎం కేసీఆర్ అన్ని నియోజకవర్గాల్లో కూడా తనిఖీలు ఎన్ని నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో కూడా కొనసాగుతున్న మరోవైపు చూసుకుంటే కాంగ్రెస్ వైపు నుండి కూడా అందరూ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరూ కూడా ఎప్పటికప్పుడు కూడా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణలో నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ప్రజెంట్ ఐటీ రైట్స్ కూడా కొన్ని అధికారుల బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతల వైపు కూడా జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎప్పటికప్పుడు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే సబితా ఇంద్రారెడ్డి, అదేవిధంగా కేఎల్ఆర్ మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్, అదేవిధంగా మాజీ మంత్రి జానారెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి ముఖ్య నేతల ఇళ్లలో కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించిన పరిస్థితి మనకు కనిపిస్తున్నాం. ఎన్నికల నేపథ్యంలోనే డబ్బులు పంచే యోచనలో వీళ్ళందరూ డంప్ చేశారనే కోణంలో కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. పలువురు ఇళ్లలో కూడా కీలకమైన డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అమౌంట్ కూడా సీజ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఎన్నికల నేపథ్యంలో ఈసారి భారీ ఎత్తున కూడా ఓట్లు నమోదైనట్టు కూడా చెప్పుకోవచ్చు. ఈసారి దాదాపు 9 లక్షల వరకు కూడా కొత్త ఓట్లు నమోదైనట్టు కూడా తెలుస్తుంది. కేవలం 18-19 సంవత్సరాల పైబడిన వారే 4 లక్షల పైగా ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఈసారి మొత్తం 119 నియోజకవర్గాలకు కూడా 3,26,00,000 మంది కూడా ఓట్లు వినియోగించుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈసారి కొత్తగా కూడా ఎన్నికల సంఘము ఇటు వృద్ధులకు కావచ్చు, అదేవిధంగా మరోవైపు చూసుకుంటే వికలాంగులకు కూడా ఇంటి నుండే ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటు కూడా కనిపించింది. ఈసారి దాదాపు 4,50,000 మంది కూడా వృద్ధులు 12D ఫామ్ ద్వారా ఇంటి నుండే ఎన్నికల ఓటు కూడా వేసుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే 80% వరకు కూడా స్లిప్లన్నీ కూడా చేర్చుకున్నారు. ఇప్పటికే ఓవరాల్గా చూసుకుంటే కేంద్ర ఎన్నికల సంఘం అయితే ప్రత్యేకమైన ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇటు సమస్య ప్రాంతాలను కూడా గుర్తించి అక్కడ 144 సెక్షన్ అమలు చేసే విధంగా కూడా చూస్తున్నారు. దాదాపు ఈసారి రాష్ట్రానికి 20,000 అదనపు బలగాలు కూడా వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎప్పటికప్పుడు కూడా చెక్ పోస్ట్ ద్వారా కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఇప్పటికే 4 జిల్లాల్లోని 13 నియోజకవర్గాల్లో కూడా ఎన్నికల అధికారుల సమస్య ప్రాంతాలు కూడా గుర్తించడం జరిగింది. 13 జిల్లాల్లో నక్సలైట్స్ ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి వాటి దగ్గర ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే ఎన్నికలు నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇంకా ఎన్నికలకు వారం రోజులున్న నేపథ్యంలోనే ఎన్నికల అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. ఇటు రాజకీయ నాయకులు ప్రచారంలో ఓరుగా ప్రచారం సాగుతుంటే మరోవైపు చూసుకుంటే ఎన్నికల సమయంలో వర్షం కొంచెం ఆటంకం కలిగిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక వర్షాకాలంగా కూడా రేపు పెరగడంలో జరగబోయే సీఎం కేసీఆర్ సభ కూడా వాయిదా పడినట్టు కూడా మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే 3 రోజుల పాటు కూడా మోడీ షెడ్యూల్ కూడా తెలంగాణలో ఉంది. దాదాపు 3 రోజుల పాటు తెలంగాణ మోడీ కూడా పర్యటించనున్నారు. అగ్రనేతలందరూ కూడా గెలుపు దిశ కూడా పర్యటనలు చేస్తున్నారు. ఆశీర్వాద సభల పేరిట కూడా ఎప్పటికప్పుడు ప్రజల వైపు వెళ్ళి తమకే ఓటు వేయాలని కూడా వెళ్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఎన్నికల అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కాకుండా కూడా అన్ని ఏర్పాటు అయితే చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. రైట్ కౌండిన్య, థ్యాంక్ యూ.